అసలు పల్లెల్లో పంచాయతీ ఎన్నికల హడావుడి ఎలా ఉందో ఖమ్మం నుంచి మా ప్రతినిధి భూపాల్, అలాగే కరీంనగర్ నుంచి మా ప్రతినిధి భాస్కర్, అలాగే ఆదిలాబాద్ నుంచి సారంగపాణి సిద్ధంగా ఉన్నారు. మొదట మనం ఖమ్మం వెళదాం, అక్కడ భూపాల్ సిద్ధంగా ఉన్నారు. భూపాల్, స్థానిక ఎన్నికల సమరానికి ఏ పార్టీలు ఎలాంటి సన్నాహాలు చేసుకుంటున్నాయి? దేవి, చాలా కాలం తర్వాత అంటే ఎప్పుడో జరగాల్సిన ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు జరుగుతుండటంతో ఈ నేపథ్యంలో గ్రామాల్లో సందడైతే ప్రత్యేకంగా నెలకొంది. ప్రధానంగా నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో అంటే సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు ఉన్నాయి. అయితే రేపు నామినేషన్ల ప్రక్రియ మొదటి దశ పోలింగ్ సంబంధించి ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్క సబ్ డివిజన్ ఏరియాలో అంటే పోలీస్ సబ్ డివిజన్ ఏరియాలో ఒక మొదటి విడత అంటే కొన్నిటిని సెలెక్ట్ చేసుకుని ఈ ఎన్నికలకి అంటే నామినేషన్ల స్వీకారం మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక గ్రామ పంచాయతీల వద్ద ఇప్పటికీ నామినేషన్ వేయటానికి బారులు తీరిన పరిస్థితి ఉంది. మొత్తం మీద అంటే ప్రధానంగా నిన్న ఎక్కువగా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఇవాళ కొంత మందకొడిగా ఉన్న పరిస్థితి ఉంది. రేపటికి లాస్ట్ చివరి సమయం కావడంతో ఎక్కువగా గ్రామాల్లో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా రాజకీయ పార్టీలుకి సంబంధం లేకుండా ఈ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ అయితే అలా ఉన్నప్పటికీ కానీ రాజకీయ పార్టీల కనుసన్నల్లోనే ఈ ఎన్నికలు జరుగుతాయి. అంటే ప్రధానంగా ఇప్పటికే అనేక గ్రామాల్లో ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు ఇవన్నీ కూడా అంటే పొత్తులు అంటే ఇక్కడ పొత్తులు కూడా ఇష్టం వచ్చిన రీతిలో పొత్తులు జరుగుతున్న పరిస్థితి. అంటే రాజకీయ పార్టీల సిద్ధాంతాల పరంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న ఒప్పందాల అనుగుణంగా ఇక్కడ పొత్తులు జరగట్లేదు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కొన్ని ప్రధానమైన శత్రువులు అయినప్పటికీ ఆ రెండు కూడా కొన్ని చోట్ల కలిసి పోటీ చేయడానికి సిద్ధం పడుతున్నాయి. అదేవిధంగా వామపక్షాలు సిపిఐ, సిపిఎంలు రెండు పార్టీలు, సిపిఎం పార్టీ మధిర, పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ తో కలిసిపోవడానికి ఇప్పటివరకు దాదాపుగా చర్చలు జరుగుతున్నాయి. అక్కడ కలిసి పోటీ చేసే పరిస్థితి. కానీ సిపిఐ, సిపిఎంలు వేరువేరుగా అంటే సిపిఐ మాత్రం కాంగ్రెస్ తో ఉంటుంది, సిపిఎం బీఆర్ఎస్ తో ఎక్కువ చోట్ల ఉంటున్న పరిస్థితి. మరికొన్ని చోట్ల కాంగ్రెస్, సిపిఎం ఇట్లా అంటే కరెక్ట్ గా ఎక్కడా కూడా లేకుండా గ్రామంలో ఉన్న వర్గ విభేదాలు, రాజకీయాలు అనుగుణంగానే ఆ పద్ధతిలోనే మాత్రమే ఏకగ్రీవం చేయడానికి కొన్ని చోట్ల ప్రయత్నం చేస్తున్నాయి, కొన్ని చోట్ల కలిసి పోటీ చేయడానికి జరుగుతున్నాయి. అయితే వాస్తవానికి ఏకగ్రీవం చేయడానికి ప్రధానంగా దాదాపుగా 3 నెలలుగా జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఎక్కువగా ఏకగ్రీవం చేసుకోమని గ్రామాల్లో ప్రత్యేకంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పోటీ జరిగితే మీరు ఆర్థికంగా నష్టపోతారు, ఆ విధంగా వద్దు, ఏకగ్రీవానికి ప్రియారిటీ అండి, మేము కూడా సహకరిస్తామంటూ మంత్రులందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రతిపక్ష అంటే బీఆర్ఎస్ కూడా గ్రామాల్లో భారీగా తిరుగుతున్న నేపథ్యంలో, కార్యకర్తల నేపథ్యంలో ఏకగ్రీవానికి ముందుకు రాని పరిస్థితి. గ్రామాల్లో అయితే ఎప్పటి నుంచో సర్పంచ్ పదవి కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. అయితే రిజర్వేషన్ల గందరగోళం వల్ల కొంతమంది పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళు మళ్ళీ తర్వాత వెనక్కి వెళ్ళటం అనేది జరిగింది. రిజర్వేషన్ల మార్పు వల్ల కొంత గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ కూడా గ్రామాల్లో పోటీకి మాత్రం సై అంటూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి ఏకగ్రీవాలకు సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున అంటే చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా దేవాలయాలకి ఎక్కువగా నిధులు ఇస్తాము, ఈ దేవాలయ నిర్మాణాలకు కావచ్చు, అదేవిధంగా రానున్న ఉత్సవాలకు సంబంధించి కూడా మేము ఆర్థిక సహాయం చేస్తామంటూ చాలా మంది ముందుకు వచ్చి ప్రచారం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా మనం చూడవచ్చు అంటే పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం నేలకొండ ముఠాపురంలో కృష్ణారావు అనే వ్యక్తి నేను ₹1 వరకు కూడా ఖర్చు పెడతాను, అదేవిధంగా మేము ఇంటి పన్నులు కూడా చెల్లిస్తాను అని చెప్తూ వాయిస్ రికార్డుని సోషల్ మీడియాలో ఇవ్వడం జరిగింది. అయితే ఇది అధికారికంగా ఇతను ఇస్తే అనధికారికంగా అనేక గ్రామాల్లో మాత్రం లక్షలాది రూపాయలని వ్యయం చేయడానికి మాత్రం ఏమాత్రం వెనకాడిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి చెప్పాలంటే ఈ ఇయర్ కొంత రియల్ ఎస్టేట్ కానీ వ్యవసాయం కానీ కొంత అనుకూలమైన పరిస్థితులు లేవు. అనుకూలమైన పరిస్థితులు లేకపోయినప్పటికీ ఆర్థిక పరంగా ఖర్చు పెట్టడానికి మాత్రమే వెనకంజ వేయట్లేదు. అంటే గతంలో కంటే కూడా ఎక్కువగానే ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్న పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా ఇవన్నీ కూడా అంటే భారీ ఎత్తున ఖర్చు పెట్టడానికి ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే భద్రాచలంలో 12 ఏళ్ల తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా అంటే అటు భద్రాచలం నుంచి ఇటు ఖమ్మం వరకు కూడా మొదటి విడత జరుగుతున్న ఈ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మాత్రం చాలా స్పీడ్ గా జరుగుతున్న పరిస్థితి మొత్తం కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైతే నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు కొంత మందకొడిగా ఉన్నప్పటికీ రేపు మాత్రం పూర్తిగా జరిగే అవకాశం ఉంది. ఏకగ్రీవాలు ఎక్కువ ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితి ఉంది.
ఆల్ రైట్ భూపాల్, మొత్తానికైతే ఏకగ్రీవాల కోసం బేరసారాలు కొనసాగిస్తున్నారు. ఖమ్మంలో అయితే ఓ వ్యక్తి ₹1,00,00,000 వరకు ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. 15 లక్షల నుంచి 1/2 కోటి వరకు కూడా ఏకగ్రీవం కోసం మరి పొత్తులు